హాయ్ అందరికి గుడ్ ఈవినింగ్, వెల్కమ్ బ్యాక్ టు మన కొత్త ముచ్చట. చిన్నీళ్ళు చూడండి ఎట్లా అయిందో షూటింగ్ లేక. ఇస్తాడు ఓపెన్ అయిపోతా సామాన్ తినేస్తాం. అయ్యో దేవుడా వాంఛన అయితే ఇదేంటి సిల్వర్ ప్లే బటన్. నిజానికి మన వీడియోలలో మనకంటే ఎక్కువ మందినే చూపెట్టబుద్ది అయితే, ఎందుకంటే వాళ్ళు మనోళ్ళు కాబట్టి. హాయ్, పడుకోలే ఇప్పుడు వెళ్తున్నా. చూసిన టైం వచ్చేసి 3 అవుతుంది. ఇప్పుడే మేము షూటింగ్ పోయి వచ్చినాం. మొత్తానికైతే ఇవాళతోని మన 2024 అయిపోతాను. సంవత్సరం ఎట్ట గడిచిందో ఏమో, అసలు నిన్ననే చేసుకుంటా మొన్ననే చేసుకుంటా అన్నట్టు అనిపిస్తుంది. మీకెట్లా గడిచింది? మొత్తానికైతే పెద్దగా ఏం చేయకుండానైతే సంవత్సరం అయితే కంప్లీట్ చేసినాం. అయితే 2024 జరిగిన కొన్ని ముచ్చట్లు అయితే ఇప్పుడు చూడలే, కొన్ని పెట్టినాయి కొన్ని పెట్టినాయి. సో మొత్తానికైతే అన్నీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. బ్లాక్ ఎత్తుకోరా, కళ్ళు కూడా ఎదురన్నట్టు తెలిసి. అక్కడ గింతాలుగా ఉన్నాయి చూసి. మంచి లేవా? మంచి లేవా అంటే చెప్పే. ఏమిటంట్రా తీసుకొని తిని ఒకటి నీకు సగం సగం ఎత్తన్నా జర్రుంటే చచ్చిపోతుంటా. పెట్టేది సింగల్ చెప్పేది లాక్ వేసుకున్నాం. మనం ఏమనుకుంటాం, లాక్ వేసిన సామాన్ సేవ్ ఉండదు. సామాన్ నార్మల్ గా పెన్ ఉన్నది, కొడతాడు ఓపెన్ అయిపోయి సామాన్ తీసేస్తావు. లాగ్ అలానే పట్టుకుని లాగి అలానే ఉంది, పట్టుకుని లాగి ఎక్కడ అక్కడ పెట్టి చిప్పు పెట్టేందుకు మా అంకుల్ సేమ్ ఉండకపోయాడు. మీరు చేస్తారా మా వీడియోస్ లో? పల్లెటూళ్ళు ఉన్న వాళ్ళకు కరువే ఉంటాయి రచితాలు. అబ్బా ఘోరంగా వండింది. చెట్టు మీద ఎట్లా అయింది మరి ఇంత పండు? గ్రేటేగా ఎదుడిగా. ఈ చెట్టుకు మంచిగా అయినా కానీ రాలిపోతాను, కాయలు బాగా రాలిపోతాను. ఇగో నీళ్ళు అయితే పడతాను, ఇప్పుడు ఇట్లంతా రాలిపోతుంది. చూడండి చూసిందా, ఉట్టిగానే రాలి. చిన్నీళ్ళు చూడండి ఎట్లా అయిందో షూటింగ్ లేక. ఇంట్లో వాళ్ళు లేకుంటే ఎవరి ఇల్లు అయినా గిట్లనే అవుతాయి, కానీ ఈ బాయిలను అయితే నీళ్లు ఉంటాను. ఓ నీ బాగానే లోతుకాను. కొబ్బరి చెట్లు ఎప్పుడైతాయో కొబ్బరికాయలు ఎప్పుడు వస్తాయో. దాదాపు అన్ని చెట్లు కాయలు కాసినాయి. ఒక కాయ కాయని చెట్లు ఏమైనా ఉన్నాయంటే కొబ్బరి చెట్టు, ఉసిరి చెట్టు. అబ్బో ఎర్ర తినైతే ముసలి తినాలి. మీ అమ్మమ్మకి మీ నాన్నమ్మ ఏం చేస్తాను సత్క చూడు, కవర్ బట్టలు పెట్టుకునే కవరు. మరి కవర్లో తీసిన బట్టలు ఎట్లా పెట్టచ్చు? ఎంత చిన్న కావాలా బట్టలు పెట్టుకుంటాను. పిట్టగడ్డ ఏడుంది చెప్పానికి ఇక్కడ. మూతి కనబడుతుంది ఇంకా సాత్గా కనబడతలేదు. ఉంటాకే గూడు ముట్టకు అమ్మ వచ్చింది అనుకుంటా. పిస పిస లమ్మ వచ్చింది అనుకుంటాను.
ఇంత హ్యాపీ బర్త్డే. సాత్క ఫేస్ వాష్ పెట్టుకుంటా మంచిగా రా. కర్ర ఉన్న కాడ రాకు, మొత్తం అట్టుకట్టు రావాలి. రాకత్తుంది రాకు గంట గట్టిగా రాకు. ఏడు రాకత్తాను సాత్క. ఎట్లుంది మంచిగా లేదా? అబ్బా సాత్క ఇక్కడ చూడు, నీ ఫేస్ కూడా మస్తు అయింది తెలుసా. మంచిగా ఇది ఫేస్ అయితే. ఏం చేస్తాను రా తొండాడు వేసిన గీత పోదు అంటే ఇది ఏడ దొరికింది అబ్బాయికి. మనం పడతాం చూడు ఇవాళ మేము పట్టిన చేపలు వేసుకోవాలి మరి. మంచిగా వేసుకోవాలి. తీసుకోపోతారా సత్క మీరు? మంచిగా తీసుకో. మీ చిన్నమ్మల కాళ్ళు ఇళ్ళకి పెట్టి ఒకసారి ఫోన్ చేయమని ఆయన కూర అంటుకుంటారు. రేపైనా అంటుకుంటాం నీ ఖరాబ్ అయితే మీ జస్టిన దగ్గరకు పోయి పానం ఉన్న సాపిస్తుంది. చికెన్ తింటా. నేను బంద్ చేసిన. సరే మరి బిర్యానీ తింటా. అట్లుంటది మనతో. ఏ తీసుకోర్రా ఇగో సత్క, ఇక అటుపండు తీసుకో. ఇగో పుట్టినరోజు శుభాకాంక్షలు చిట్టి తల్లి. చిట్టిని నవ్వంటే లక్ష్మి పట్టాసే. థ్యాంక్ యూ. మన లొకేషన్ కాడికి వానకోయిల అది కదులుతలేదు. అయ్యో నీ సోకు. శ్రీ జోకులు చేయకు, నాకు బీపీ లేప. రెండు కూడా తీసుకుపోయినా సాత్కాకు. షాక్ అయితే ఉంటాను. న్యూ ఇయర్ పట్టిలు మన సబ్స్క్రైబర్లకు ఇద్దాము. ఆగలేకపోతున్నాను సార్. అంతమంది చూస్తలేరులే. కామెంట్లు ఏమని పెట్టు. కాసేపు కొట్టు. నీళ్ళ లాగు రావుడా. అంత దూరం దుంకలేనే. అది గాడి దుంకుతుంది కాదు, ఆమె ఎక్కువ దుంకుతుంది అలవాటే. హ్యాపీ బర్త్డే బాబాయ్. శ్రీకి ఒక సర్ప్రైజ్. మా ఇంటికాడ ఉండే పట్టుకొని వచ్చిన. అమ్మనికాడ కొనియా అమ్మ? ఇంత చాక్లెట్లు చాక్లెట్ తింటా. చాక్లెట్లు అందరు ముసలి ఎప్పుడు చాక్లెట్లేనే. ఏం చెప్తాను అనిక? మీ ఉసుళ్ళ కోసం ఉసుళ్ళు పడతాను. వర్షం పడుతుంది. సాత్కోళ్ళకి వెళ్ళి అత్తలేట, మాకెళ్ళి వస్తాను. ఎదుడింది ఎదుడింది. ప్రతిసారి మేము ఉసుళ్ళు పడతాం. నాకు ఇష్టాన్ని అనిక బాగా రిస్క్ తీసుకొని మరీ పడుతుంది. ఈడ గోని పడ్డాయి వచ్చి చెట్టి అన్ని. అయ్యో చూసిన ఇవన్నీ తీసుకుపోతాను. ఇంకే ఒక కందికాయలు తెప్పదు దారా టక్ టక్ 5 నిమిషాలు. అత్తనా మాతని మరి కారు ఎక్కువ. బాయ్ బాయ్. అరే చిన్న నువ్వు బాయ్. మన తోగ చూడండి. ఇళ్ళకెళ్ళి కారు పోతుందా? మొత్తం పోతలేదు. ఎప్పుడు గిదే కారు పోంగారంగా పెట్టకుర్రా అంటే ఇది మేము పెట్టుకుంటాం. ఇది గవర్నమెంట్. ఆ రోజు బూతులు మాట్లాడు ఆయననే. వీడికి వచ్చింది ఫోటోలు దిగుతాను. ఫోటోలు తీస్తానికి వచ్చిన వెనక నువ్వే షూటింగ్ ఏం చేస్తుంది. ఫోటోలు తీయకుంటే ఏం చేయమంటావు? ఏం చేద్దాం రా? చెరువు కాడ వంటే అని వాడు తీద్దాం. బాగా రోజుల తర్వాత మేము మేకింగ్ ముచ్చట తీస్తాను. చిన్ని చేయబట్టి అదత్తాను వాళ్ళ స్క్రిప్ట్ అంతా చేంజ్ చేసినా కదా ఇంటికి పోతాను. ఇలా ఎండ కొడుతుంది కొంచెం బాగా దూరం. బాగా రోజులా అప్పట్ల గుట్టకు ఇంకా ఏముంది వీడియో అప్పుడు నడిచినాం కనుక ఇంత
ఎటు పోతాం ఆట పెట్టా తిన్నారా మరి మమ్మల్ని చూసి కైకిలో అయిన వాళ్ళు అట్లా వాళ్ళని మందలు ఇచ్చిన ఇంత నిజానికి మన వీడియోలలో మనకంటే ఎక్కువ మందినే చూపెట్టబుద్ది అయితే ఎందుకంటే వాళ్ళు మనోళ్ళు కాబట్టి మన సబ్స్క్రైబర్లు కాబట్టి మన వ్యూవర్స్ కాబట్టి బడికి పోతాలా ఏం పేరు తాత నా పేరు పోషే చిన్న తాత అటు ఇవతల మాది ఉన్నది అటు అవతల మీది ఇవతల మాది కొండగట్టేనా ఎప్పుడు చేరుతారు మరి మీరు మంచిగా 100 కొనుకొచ్చుకోండి మళ్ళీ ఏం కొనియాలి మర్చిపోయి చేసిన నీకు 100 ఇవ్వాలి పేమెంట్. చెట్టు మీద గుడ్డు కింద వాళ్ళది అది కూర అనుకుంటారట అనుకుంటావా చీ అంట నిజంగా తింటారట క్లాస్ లెక్కనే మంచిగా తీసిన నేనైతే నీ పర్ర అంతా గీకి తీయాలి షాప్ తీయకుంటే పొద్దున్నేసి పర్ర గీకి పోదు దానికి ఎటు పోవట్లే అనుకుంటాండి మా కార్లో పిట్టబడ్డది మొలల పడతాయి కానీ మా కార్లో పడ్డది నేను మీసాలు ఉన్నాయి మీసాలు కాదు అది అది అటే దారి అనుకుంటాండి అయ్యో అది పోతుంది అదే పోతుంది అక్కడ ముఖం పెట్ట భయపడి అదే పోతుంది రాదు అట్లా పాడు అన్న పాడుగా చేయాలి సక్సెస్ఫుల్ కంప్లీటెడ్ తొందరగా అయింది అలా అసలు పంటదా ఇక రోజు మాది ఇదో బాగోతా తవ్వదాట ఇగో వాళ్ళు ఇల్లు అంత కేజీ వీల్స్ ట్రాక్టర్లు అవి పెట్టి రోడ్ అంతా ఆగం చేసిండు అట్లే పోతాను కైకిలి ఇద్దరిని తీసుకొని పోతాను వీళ్ళిద్దరు కైకిలి మరి మనం ఎకరం పొలం తీసుకొని 4 పొత్తుల ఏమైంది మంచిగా నేనైతే ఏమనుకోకుండా కేవలం నేనైతే ఏమనుకోలే యాక్టర్ అయితే అయినా చూసిన ఏమనుకోవడం గిట్లా తీసుకొచ్చిన పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే విజయం. ఏ వీడియో మంచిగా అనిపించింది వినాయకుందా నాకు గుడ్డు వీడియో బాగా గుడ్డు పట్టుకుంటా దెయ్యం వచ్చింది కదా నిజంగా దయ్యం మరి ఎవరా అందుకని తలకాయ నొప్పి తగ్గింది రొడ్డంకి వెళ్ళి వాకింగ్ వేద్దాం పని మా మమ్మాయి పొద్దున్న లేచి ఊడ్సు చేసి నీళ్ళు కూడా కాబట్టింది పొద్దున్నే చూడండి గంజు 2 గుడ్లు ఉడకబెట్టినాం ఇలా కొంచెం వర్షం కొట్టే తట్టే ఉంది అయ్యో రెయిన్బో వస్తుందంట గొడుగు పట్టుకొని వస్తాను వచ్చింది ఇవి కందులు ఏడబెట్టా పప్పు చేసుకుని నీకే కందులు తెస్తాడు నూకలు తెస్తాడు ఎందుకో అంటే నాకు ఎన్నడు కనిపిస్తారు అన్న పంచండి మాట్లాడదు తిన్నా అమ్మ ఎక్కడ మీరు ఎక్కడ డ్రెస్ తీసుకుంటాను అద్దూరు నాన్న గుట్టకి తీసుకొచ్చింది కరుపులో వేడికి సురుకులు ఎత్తానే మాకు ఇది ఓవల్ చెట్టు ఏమో నేను మామిడికాయ దొంగతానని చెప్తాను పెద్ద లేదు ఎట్టుందిరా చేతిలో పడతలేదు ఇంకంతకు పెద్దగా ఉంది గింత ఎండకు మాకు ఈగ కావాలంటే దేవుడు ఈగను పంపించింది మళ్ళీ గుట్టకు అంత ఒకటే ఈగుందండి ఏడ కూడా లేదు అసలు ఎట్లా ఈగ ₹1,00,000 మాకు 10,000 చాలు దొరకట్టింది కూడా గ్రేట్ దేవుడు పంపించినట్టు వచ్చింది అప్పటి నుంచి చూస్తాను కనబడుతుందా ఈగ కనబడుతుందా అని నా చౌకాంచి గుయ్యమని వెనక నేను ఆడికే ఇంకా తేనెటీగలు పోతాయి కదా చిన్న ఇంకా అది ఈగ అనుకొని మేము సప్పుడేకనే ఉన్నాం ఈ ప్రతాప్ చూసి నిజంగానే ఈగ అన్నాడు పట్టింది గీడ ఆగింది అది ఇలా అదృష్టం క్రియేటివ్ థింగ్స్ లా కనబడతాను
నేనే నీ టోల్ అంటే నన్ను పిచ్చిగా అన్నాను అమ్మ పోనే అన్నట్టు. అందుకే భాష ఉన్నది షాప్ టైం. ఓ గిన్ని కానవచ్చు. ఓ గి తెల్లదంతా ఏంటిది అది? అయ్యా ఏ గన్ని ఆనం గిన్ని చీమలా? ఇదేంటిది? సిల్వర్ ప్లే బటన్. సొత్తునే వెళ్తున్నాయి. సిల్వర్ ప్లే బటన్ మొత్తం చీమలు తింటానే. మరి వాళ్ళు ఏమన్నా ఉందా? సిల్వర్ వేసి ఇచ్చిండో చక్కెర వేసి ఇచ్చిండో ఈ అమ్మ యూట్యూబ్. దేవుడా వాంచనైతే ఇంత ఘోరంగా చీమలే ఇంట్లో చూసిలా. క్రియేటివ్ థింగ్స్ లా మనుషుల్ని పెంచుడు కాదు, ఇంకా చీమల్ని కూడా పెంచుతారు. ఏంటంటే బ్లాక్ బ్లాక్ ఏమో అది మట్టి తెచ్చుకునే కావచ్చు ఇల్లు కట్టుకుంటా అని. సగం ముక్కతోనే ఎగురుతాను చూసింది ఎప్పుడైనా? అసలు దీనికి లేదా మరి సగం ముక్క లేదు రా. పుట్టుడే ఇట్లా పుట్టిందా? అందరికి ఇంత సపోర్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ దాకా తెప్పించి శ్రీకి కూడా మెయిన్ థ్యాంక్స్ మా పేరు ప్రత్యేకంగా వేయించినందుకు. ఇచ్చిన మీకు కూడా, ఇచ్చిన యూట్యూబ్ కూడా అందరికి థ్యాంక్ యూ. ఏంటి రాగి మీరు ఎక్కువ స్క్రీన్ షాట్ చేసేసరికి డ్రైనెస్ డెవలప్ అవుతుంది. డ్రైనెస్ అంటే పొడుగు చిన్న డస్ట్ పడ్డా అది అలాగే అతికిపోతుంది. సో క్లీన్ అవ్వదు. కళ్ళకి వెళ్ళి ఎప్పుడు వాటర్ చూసుకున్నట్టు కొంచెం వైరస్ కొత్తగా ఉండేది కంప్యూటర్ సిండ్రోమ్ వైరస్. అయితే ఇప్పుడు ఇల్లు చూస్తే ఎట్లున్నది? నార్మల్గా ఉందిగా. లైటింగ్ చేసిన వాళ్ళు అంటే లైట్లు పెట్టిన తర్వాత ఎట్లుంటుందో చూడండి. ప్రతి సంవత్సరం అయితే ఒకరు పోతాళ్ళు వత్తాళ్ళు చేస్తాళ్ళు. వచ్చేటోళ్ళు ఉంటలేరు కానీ పోయేటోళ్ళే ఉంటాళ్ళు. కాదు గిట్లా ఇప్పుడు ఇవాళ ఎంత తారీఖు? 26 డిసెంబరు. అంటే న్యూ ఇయర్ అంటే ఇయర్ ఎండింగ్ వస్తుంది. వచ్చే ఇయర్ ఇదే టైం వరకు ఇక్కడ ఎంతమంది ఉంటారు మనోళ్ళు? మరి మళ్ళా వచ్చే సంవత్సరం ఇదే డేట్కి వద్దాం మళ్ళా. కానీ అప్పుడైతే ఖచ్చితంగా డేట్ కి ముందు రోజులు ఒక 4-5 రోజులు ముందు అనుకోని వచ్చే సంవత్సరం మళ్ళీ ఇదే డేట్ కి రావాలి. ఉర్రా ఎంతమంది ఉన్నాం మళ్ళీ వచ్చే సంవత్సరం ఎంతమంది వస్తారు చూద్దాం. ఎంతమంది